అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఫిబ్రవరి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితం ప్రకారము మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితం ప్రకారము వీరి యొక్క జీవితంలో అనేక రకాల మీలో ఉన్నటువంటి ఓపిక, అలాగే మీరు చూపించినటువంటి సహనము మీకు అలాగే మూసుకుపోయినటువంటి కొన్ని తలుపులను తెరుచుకోవడానికి కావాల్సినటువంటి తాళం కూడా చేపట్టడం మీకు భగవంతుడు అందివ్వబోతున్నాడు. మీ మనసులో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ఫలితం అనేది ఎప్పుడు దక్కుతుంది అనుకుంటూ మీరు చాలాసార్లు మీ మనసును అడుగుతూ వచ్చారు. గుర్తుంచుకోండి, మీ ప్రశ్నలు ఎప్పుడు కూడా తప్పు కాదండి. అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడేటువంటి మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి కూడా ఎక్కడ మంచి జరుగుతుందని అనుకుంటూ మీ యొక్క మనసును అడిగినప్పుడు విశ్వం మీకు ముందు అసలు మీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో అర్థం చేసుకొని చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది. ఇప్పుడు మీకు ఆ కారణం అనేది అర్థమైంది కదండి. కాబట్టి మీకు ఇంకా అంతా మంచిగా జరిగేటువంటి సమయం కూడా దగ్గర పడింది. చెప్పాలంటే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. మీరు నమ్మకం కోల్పోయి బాధపడేటువంటి అంటే ఏదైనా కానీ ఒక మార్పు అనేది మీకు ఇప్పటి వరకు కలగలేదని చెప్పి ఎదురు చూసినటువంటి పనిలో రేపటి మీరు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతో కొన్ని పనులలో అద్భుతం అనేది చూస్తారనమాట. అంతేకాకుండా ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలంటారు కదా. ఆ సమయం అనేది రేపటి మీ జీవితంలోకి వస్తుంది. సమాధానాలు అంటే కేవలము మనం వినేటువంటి మాటలు మాత్రమే కదండి. మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటువంటి మార్పులు, మీకు పదే కనిపించేటువంటి కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగేటువంటి ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానాలు. ఇక మీరు చాలాసార్లు బాధపడ్డారండి. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలిగింది అని చెప్పి మీరు చాలా బాగా కుమిలిపోయారు. కానీ దానికి ఒక లోతైనటువంటి కారణం కూడా ఉందండి. మీలో ఉన్నటువంటి అమాయకత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్డిగా నమ్మటం ద్వారా అనేక రకాల బాధలను ఫేస్ చేశారండి. అంతేకాకుండా మీలో ఉన్న బలహీనత ఏంటంటే ఉన్నాయో అవి మళ్ళీ ఒక బలమైనటువంటి వ్యక్తిగా కూడా మార్చడానికి కొన్ని బాధలు అనేవి మీకు కలిగాయి. మిమ్మల్ని వదిలేసిన వారు రేపటిన గొప్ప పాఠాన్ని నేర్చుకొని తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిమ్మల్ని వాళ్ళ ముందు తక్కువ చేసుకోకండి. అత్యంత బాధలో ఉన్నప్పుడు కూడా రేపటిలోని అత్యంత అందమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం మీ లోపల ఉందని రేపటి మీకు తప్పకుండా భగవంతుడు గుర్తు చేస్తాడు. ఇక మీరు అన్నిటికల్లా అర్హుల కాదా అనేది రేపటి విజయం అనేది మీకు దక్కిన తర్వాత తెలుస్తుంది. ఇక రేపటి మీకు ప్రేమ లభిస్తుందండి. అంతేకాకుండా మీరు కేవలము అంటే ఏ పనులు అయితే అర్హులు అవుతారో దాని ద్వారా మీకు ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులు అవుతారనమాట. మీ పాత బాధలను ప్రశ్నలు రేపటి రోజు పూర్తిగా విడిచిపెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవబోతుంది. మీరు ఏ అవకాశాల కోసం అయితే సంవత్సరాలుగా ఎదురు చూశారో అవి కూడా రేపటి రోజు మీకు కొంతైనా కానీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. మీరు కాచినటువంటి ప్రతి కన్నడి బొట్టుకు రేపటి రోజున ప్రతిఫలం అనేది మీరు తప్పక చూస్తారు. మీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ అనేది రేపటి రోజున మీ భవిష్యత్తు మార్చడానికి ఉపయోగపడుతుంది. అది మోట గుర్తు అనమాట. అంతేకాకుండా రేపటి రోజున భగవంతుడు మీతో అడగడం కూడా తోడుగా ఉండి మీ కష్టాలను చూస్తూ కూర్చోవద్దని చెప్పి మీకు జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునేటువంటి సృష్టికర్తవు, నీ కథ అంతా కూడా నీ చేతిలోనే ఉందని, కేవలము నీ వల్ల నీ జీవితం మారుతుందని చెప్పేసి అనేక రకాలుగా సూచనలు అనేవి అందిస్తారండి. అది ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో కావచ్చు, ఒక ఏదైనా కానీ మీకు తెలియనటువంటి పాత ఆలోచనలు మరలా మీరు నెమరు వేసుకోవడం కావచ్చు. ఇలా మీకు తెలియకుండానే మీ జీవితంలో ఆగిపోయేటువంటి పనులను మరలా మీరైతే స్టార్ట్ చేస్తారు. మీ హృదయం భరించలేనంత బాధతో ఇప్పటికే నిండిపోయిందని మీకు ఎవరూ తోడలేరని అనిపించినప్పుడు ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని రేపటి ఉన్నంత స్థానానికి తీసుకురావడానికి మీకు బాగా ఉపయోగపడింది అనమాట. మీరు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదవి మిమ్మల్ని మీకు కొత్తగా కనుక్కునేలా చేస్తాయి. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడు భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాడు. ఒక్కోసారి అది ఒక పాట రూపంలో కావచ్చు, లేదంటే అపరిచితుడి యొక్క చిరునవ్వు రూపంలో కావచ్చు, లేదా ఒక పుస్తకంలో ఉన్నటువంటి వాక్య రూపంలో కావచ్చు. ఇలా మీ ముందుకు రకరకాలుగా వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నలకు సమాధానాలు అనుభవం ద్వారా
రేపటి రోజున అందబోతున్నాయి. రేపటి రోజున అకస్మాత్తుగా అంతా కూడా మీకు అర్థమవుతుంది. మీరు తప్పులు అనుకునే వాస్తవానికి మీకు దొరికినటువంటి వరాలని చెప్పి మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు బాధతో పడినటువంటి దారులే రేపటి రోజున మీకు వెలుగు వైపు నడిపించడానికి ఉపయోగపడతాయి. ఇక మీ సమయం అనేది వృధా కాలేదు. అలాగే మీరు చేసినటువంటి పని, మీరు చేసినటువంటి ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు. అంతా కూడా చూసినటువంటి భగవంతుడు రేపటి రోజున మీకు సరైనటువంటి సమయాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఆ సమయం అనేది రేపటి రోజున వచ్చేసిందండి. మీరు ఎవరికి చెప్పకుండా మనసులో దాచుకునే కోరికలు రేపటి రోజున నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా రేపటి రోజున ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అలాగే మీరు చాలా రోజులుగా విన్నటువంటి ఒక పనిలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. కేవలం నమ్మకంతో అడుగు ముందుకు వేస్తారు. రేపటి రోజు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులోటువంటి కోరికను మరోసారి తలుచుకోండి. రేపటి రోజున భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. అలాగే సమాధానం అనేది మీకు తప్పకుండా దొరుకుతుందండి. అంటే అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, అలాగే ఒక గాలి స్పర్శలోనో, మీ యొక్క స్నేహితుల మాటల్లోనో, లేదా మీ యొక్క మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన ద్వారా మీకు అనిపిస్తుంది అనమాట. మీరు నిజాయితీ కలిగినటువంటి ఏ ప్రశ్న అయినా కానీ రేపటి రోజున భగవంతుడు విస్మరించకండి. మీరు ఒక సాధారణమైన వ్యక్తులైతే కాదండి. అందుకే రేపటి రోజున ఈ సమయంలో ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే మీరు బాగా అలసిపోయి ఉండొచ్చు. బయట నవ్వుతూ కనిపిస్తున్నప్పుడు లోపల ఏదో వెళ్తే అనేది మీకు ఉంటుంది. అయితే ప్రతిరోజు ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చివరకు మాత్రం మీకు శూన్యమే మిగులుతూ ఉంటుంది. అనేక రకాలుగా సమస్యలు అనేవి మిమ్మల్ని భయం బాధపడుతూ వస్తున్నాయి. కానీ ఆ బాధ అనేది భగవంతుడు తెలుసండి. మీరు ఒంటరిగా చేసినటువంటి పోరాటము, ఎవరికీ చెప్పకుండా కాచిన కన్నీళ్ళు అన్నీ కూడా భగవంతుడు తెలుసు. అందుకే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పి చెప్పడానికి రేపటి రోజున భగవంతుడు అనేవాడు మీ ముందు సంకేతం అనేది ఇవ్వబోతున్నారు. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అవును ఆ రోజే నా జీవితం మారిందని చెప్పి మీకు ఖచ్చితంగా అయితే గుర్తొస్తుంది. ఇక ఈ మాటలు కేవలం మీరు వినడానికి చదవడానికి అయితే కాదండి. ఇవి మీ జీవితాన్ని మార్చుకునేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు. ఇక రేపటి రోజు మీకు బాగా తెలుసండి. ఈ క్షణం ముందే, అంటే ఈ క్షణం అనేది మనకు ముందు రోజుల్లో రాకుండా ఈ రోజు రావాలని చెప్పి భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు. ఈ రాశిలో పుట్టడం కూడా నా అదృష్టం అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. ఇక మీ జీవితంలో రేపటి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలమైన మార్పుల్ని, ధనాభివృద్ధి చూస్తారు. అలాగే ప్రయాణాలు సురక్షితంగా ఉంటాయి. తూర్పు దిక్కు ప్రయాణం మీకు బాగా కలిసి వస్తుంది. రేపటి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, 11. రేపటి అదృష్ట రంగు వచ్చేసి పసుపు అండి. ఇక రేపటి మీరు ఏ పని చేసినా కానీ మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలా అన్ని పనుల్లో కూడా మంచి ధనలాభాలు అయితే మీరు అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. సమాజంలో ఉన్నతమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలు కూడా గడిస్తారు. అలాగే రేపటి రోజున మీకు ఒక కొత్త ప్లాన్ అనేది కూడా మీరుగా ఒక ప్లాన్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటారు అనమాట. మీ ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించేలా ఉంటుంది. ఇక అలాగే మీరు అడగకపోయినా కూడా మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున భగవంతుడు స్వయంగా మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. పాత జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధపడేటువంటి వ్యక్తుల్ని క్షమించి విడిచిపెట్టండి. ఇక ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం అనేది ఉందని చెప్పేసి మీరు తెలుసుకోండి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు అనేవి, కొత్త ఆనందాలు అనేవి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు ఏదైనా కానీ మీ యొక్క గుండె చెప్పే మాట అయితే మీరు ఖచ్చితంగా వినండి. అంటే రేపటి రోజున ఏదైనా సరే మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకొని ఏ పనైనా చేయడం ద్వారా మీకు అందరికీ కూడా విజయం అయితే వరిస్తుంది అనమాట. అదేవిధంగా రేపటి రోజున అన్ని రకాల కూడా మీరు భగవంతుని కనెక్ట్ అయి ఉన్నారని చెప్పి చెప్పుకోవాలి. రేపటి రోజున ఆపుతున్నటువంటి ప్రతి అడ్డంకి తొలగించుకోండి. అలాగే రేపటి రోజున భగవంతుడు మీకు దగ్గరగా ఉన్నాడు, మిమ్మల్ని అడుగడుగున కూడా నడిపిస్తూ ఉన్నాడు అనే భావన మీకు కలుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు ఊహించినటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ పురోగతికి సహాయపడేటువంటి వ్యక్తులు కూడా మీ ముందుకు తారసపడబోతున్నారు. మీరు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా ఉంటారు. అలాగే విజయం కూడా మీకు చాలా దగ్గరలో ఉందని చెప్పి మీరైతే ఖచ్చితంగా అనుకుంటారంటే అది కేవలం మీ నమ్మకానికి అడుగు దూరంలో మాత్రమే ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా, ఎవరి మీద మీరు నమ్మకపోయినా అన్నిలాగా కూడా భగవంతుడు నిరంతరం కూడా గమనిస్తూనే ఉంటాడు. మీరు అసంపూర్తిగా వదిలేసినటువంటి రేపటి మరలా చిగురిస్తాయండి. అలాగే విజయం అనేది రేపటి మీరు అకస్మాత్తుగా వచ్చేది కాదండి. అది మీ యొక్క చాలా కాలం నుండి మీరు చేసినటువంటి శ్రమతో వచ్చినటువంటి ఆ ఒంటరితనంతో మీరు పడినటువంటి చాలా నేర్చుకున్నటువంటి పాఠాలే. ఇక రేపటి మీరు ఒక గొప్ప వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా పేరు ప్రతిష్టలను గడించబోతున్నారు. కష్టాలను దాటుతారు. కాబట్టి రేపటి మిమ్మల్ని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు. రేపటి రోజున మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు రేపటి రోజు చేయండి. అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు ధనాన్ని ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన రేపటి రోజున ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని ఆ సమస్యల పరిష్కారం కోసం కలిస్తే
వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరిచనివ్వకండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని రేపటి రోజున ఎంతగానో మిస్ అవుతారండి. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. తద్వారా రేపటి రోజు మీ జీవితంలోకి అర్థమైన రోజుగా మలుచుకోవచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు రేపటి రోజు మీకు మంచిగా ఉంటాయి. రేపటి రోజున మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. మరి తెలిసినాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.